ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి నో యూజ్ నిబంధనలకు విరుద్ధంగా పేమెంట్స్ టికెట్లు అమ్ముకున్న నెక్స్ట్ జెన్ సంస్థకే లబ్ధి అది ఎవరిదో దాని వెనుకున్నది ఎవరో త్వరలోనే వెల్లడిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఒకరిని చూస్తాం. సో నెక్స్ట్ జెన్ అంటే ఇప్పుడు బుక్ మై షోనా ఏదో ఉంటుంది ఆ యాప్, దానికి సంబంధించి దాని వెనకాల కేటీఆర్ బాంబర్ ఉంటాడు, ఇప్పుడు రాజ్ పాకాల. సో ఇప్పుడు మరి నెక్స్ట్ జెన్ వెనకాల కూడా మరి ఆయనే ఉన్నాడా ఎవరున్నారో తెలియదు. ఫార్ములా 1 ఈ రేసింగ్తో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రేసింగ్ క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్కు నష్టం జరిగిందని మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు విమర్శించారు. వాస్తవంగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అన్ని అంటే ఈ దొంగ పనులు లంగ పనులు అన్నిటి కూడా ఇప్పుడు 100-200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి కదా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఫార్ములా 1 రేస్ పోయింది అనుకుంటూ ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కేటీఆర్. సిగ్గుండాలే. అసలు రేస్ స్టార్ట్ కాకముందు 50 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేసి పెద్ద ఎత్తున అక్రమాలు అవిని చేసినావు. ఇంకా బుద్ధి లేకుండా ఇంకా చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు నమ్ముతారని కూడా పొరపాటు. మీ యొక్క అసలు కథ బయటపడతా ఉంది, గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మెడకు చుట్టుకున్నది. టెలిఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు ఇవ్వడంతో హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధులను ఫార్ములా 1 ఈ రేస్ కోసం ఖర్చు చేశారు. ఎవరి ఆదేశాలతో ఏ నిర్ణయం తీసుకున్నారంటూ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన నోటీస్కు అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంజయ్ నోటీస్కి ఇచ్చిన వివరంలో పేర్కొన్నారు. సెక్రటరీ బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకోవడంలో అరవింద్ కుమార్ చిక్కులో పడ్డారు. 55 కోట్ల నష్టమట. అయ్యయ్యో, మొత్తానికి కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు. మీరు ఐఏఎస్ అధికారులా లేకపోతే కేటీఆర్ బానిసలా ఏంది అసలు? మీరు ఒక ఐఏఎస్ అధికారి అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసు, మీరు వాళ్ళకు లొంగడం ఏంది నాకు అర్థం కాదు. ఒక ఫ్రేమ్స్ రూల్స్ ప్రకారం మీరు చేయాలి కదా. రూల్స్ అన్నింటిని కూడా మళ్ళీ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ నెక్స్ట్ సిఎస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి చిల్లర పనులు చేసి ఈరోజు మీకుండేటువంటి క్యాలిబర్ మీకుండేటువంటి ఒక క్రెడిబిలిటీ మొత్తం కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఇలాంటి కేటీఆర్ చెప్పిండని చెప్పేసి 50 కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారు మీరు నాకు అర్థం కాదు. అది కూడా ఎన్నికల టైంలో కోడ్ అమల్లో ఉన్నాక కూడా ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళను ఇలాంటి ఐఏఎస్ అధికారులు కనుక బొక్కలేస్తే ఎవడు కూడా ఎమ్మెల్యే మాట కానీ మంత్రి కానీ మాట కానీ సీఎం మాట కానీ వినరు. అందరూ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. అది జరగాలి. ఇలాంటి ఒక్కరు బొక్కలు వేస్తే తెలుస్తుంది. ఒక ఐఏఎస్ అధికారివి కొంచెం నువ్వు అత్యున్నత సర్వీస్లో ఉన్నప్పుడు స్పెషల్ సిఎస్గా అంటే సిఎస్ రేంజ్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదీ లేదు. అంత కేసీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి బాంచని చేయడానికి వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి మీరు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ ముంచేటువంటి ప్రయత్నం చేశారు. సిగ్గుపడండి కొంచెమైనా. ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తున్నారో ఆ జేఎస్ రంజన్ కానీ అరవింద్ కుమార్ కానీ ఇలా కొంతమంది ఉన్నారు, ఒక 10 మంది అధికారులు కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ జీవితాలు మీ సిగ్గుపడాలి కొంచెమైనా. మీకు తెలంగాణ ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ట్యాక్సులతోటి లక్షలాది రూపాయలు ఇచ్చేసి మీకు క్వార్టర్లు వెహికల్లు గన్మెన్లు అవి అన్నీ ఇస్తూ ఉంటే అవి సరిపోక ఇంకా అవినీతి చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి కొంచెమైనా. సిగ్గుచీరం లేకుండా అన్నీ వదిలేసి ఇజ్జత్ లేకుండా ఏది లేకుండా ఈరోజు మీరు ఒక అత్యున్నత సర్వీస్లో ఉన్న ఐఏఎస్ అధికారిగా మర్చిపోయి కేసీఆర్కు బాంచనగిరి చేయడానికి కేసీఆర్ చెప్పేటువంటి అన్ని లుచ్చాపల్లకు ఈరోజు మీరు బాధ్యులుగా ఉన్నారు. సిగ్గుచరం లేదు కొంచెమైనా.